ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మత్య ద్వాదశి అంటే ఏమిటి? ఆ రోజు ఎవరిని ఆరాధించాలి? 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. హిందూ ధర్మ పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో మొదటి అవతారము మత్య అవతారము. మత్యం అనగా చేప. ప్రళయకాలంలో జీవరాశులను నావలో జలనిధిని దాటించడము, వేదాలను కాపాడాడు. 2024 సంవత్సరంలో మత్య ద్వాదశి ఎప్పుడు వచ్చింది అంటే మార్గశిర మాసంలో శుక్లపక్ష ద్వాదశి. మత్య ద్వాదశి 2024లో డిసెంబర్ 12 గురువారం నాడు జరుపుకోవాలి. మత్య ద్వాదశి నాడు ఉపవాసం ఎందుకు పాటించాలో తెలుసుకుందాము. మత్య ద్వాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు, సంతోషము మరియు శాంతి చేకూరుతాయి. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడైతే ఎలాంటి ఆర్థిక సంక్షోభము ఉండదు. మత్య ద్వాదశి రోజున ముందుగా గణేశుని పూజించి తర్వాత శ్రీ మహావిష్ణువును పూజించాలి. స్నానం చేసిన తర్వాత ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించాలి. మత్య ద్వాదశి రోజు శుభ సమయములు: సూర్యోదయం ఉదయం 7:03 బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:27 నుండి 6:15 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:41 వరకు.